రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విశాఖలోని విద్యార్థి లోకం కథం తొక్కింది. ఏదైతే ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన అనేక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనే ఒక పెద్ద నినాదంతో ఈరోజు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఉద్యమం అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేమేమి కొంత కోరిక అడగడం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి హామీలనే మేము అడుగుతూ ఉన్నాం. తాను అధికారంలోకి వస్తే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు అన్నారు, ఎంతలో ₹1 విడుదల కాలేదు. తాను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు అన్నారు, ఎంతో రద్దు ఊసే లేదు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని పూర్తిగా మెడికల్ కళాశాలని ప్రభుత్వంగానే కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు పీపీపీ విధానం అన్నారు. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను చెప్పేటువంటి హామీని నెరవేర్చలేదు. రాష్ట్రంలో విద్యార్థి లోకాన్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉంటే ఇంత ₹1 విడుదల చేయలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 10 లక్షల మంది పైగా విద్యార్థులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. జొమాటోలో, స్విగ్గీలో, ర్యాపిడోలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కళాశాల ప్రైవేటీకరణ కానివ్వండి, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు కానివ్వండి, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో నారా లోకేష్ వైఫల్యం చెందారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఒక ముఖ్యమైన సూచన మేము నారా లోకేష్ గారికి ఇస్తూ ఉన్నాము. మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మీ తండ్రి హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకోండియా. మీకు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేత కావడం లేదు. ఎక్కడ పూర్తిస్థాయిలో యూనివర్సిటీస్లో 8 యూనివర్సిటీస్లో అంత వైస్ ఛాన్సలర్స్ లేరు. ఏమన్నంటే మీ తోడల్లుడు భరత్ గారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యామండలిని తన చేతుల్లో పెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు గీతంస్లో పనిచేసేటువంటి ప్రొఫెసర్లు ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్లు అవుతారు, వైస్ ఛాన్సలర్స్ అవుతారు. అదేవిధంగా తాను చెప్పిన వ్యక్తే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అవుతారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పేద వర్గాల విద్యార్థులకు ఉన్నతి దూరం చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలో 3,600 పోస్టుల పైగా ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంటే ఇందులో ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది ఏం చిత్తశుద్ధని చెప్పి ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇందాక చెప్పాము, హెరిటేజ్ కంపెనీలోకి వెళ్ళిపోయి పాలు పెరుగు అమ్ముకోండి నారా లోకేష్ అని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని పీపీపీ మోడ్లో ఇవ్వాలనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? నేడు ప్రభుత్వం చూసుకుంటే పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థలు కంప్లీట్గా కొమ్మ కాస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి నారా లోకేష్ గారు, ఎందుకంటే మీకు ప్రజలు ఓటేసింది ప్రజలకు మంచి చేయాలని, కానీ మీ బినామీలకి ప్రభుత్వ ఆశలు అప్పచెప్పడానికి కాదని ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు నేడు చూసుకుంటే బయట మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని. అయ్యా, మీరు సూపర్ 6 సూపర్ హిట్ చేసుకోండి, కానీ మొన్న అది ప్రభుత్వ ఆశలు అమ్మడానికి కాదయ్యా. ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది. నేడు మనం విశాఖ ఉక్కును కూడా చూసుకుంటే నేడు అధికారంలోకి వచ్చాక 12 సెక్టర్ని ప్రైవేట్ రంగానికి ఇస్తా ఉంది కేంద్రానికి. అయ్యా, మీరు అధికారంలోకి వచ్చి నేడు పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కొత్తగా కాస్తూ మీ బినామీలకి ప్రభుత్వ ఆస్తులు అప్పచెప్పడానికైనా మీకు అధికారాన్ని ఇచ్చింది. కానీ నేడు పీపీ విధానం చూసుకుంటే నాడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 కళాశాలను ఓపెన్ చేశారు. కానీ ఆ కళాశాల ఆయన 50% తీసుకొస్తే మాతో టీఎన్ఎస్ఎఫ్ అనే విద్యాసంస్థ మాతో పోరాడి 50% కాదు, మేము పూర్తిగా అధికారంలోకి వస్తే 100% కన్వీనర్ ఇస్తామని చెప్పారు. ఆఖరి నేడు చూసుకుంటే 50 కాదు కదా, పూర్తిగా కన్వీనర్ సీట్లు లేకుండా ప్రభుత్వానికి పీపీ విధానంలో ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు అనుకున్న విధానాన్ని ఉపసంహరించుకోకపోతే కలెక్టర్ ముద్రకైనా లేదా ఇంటి ముట్టకైనా అడికాడబోవడం ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ప్రభుత్వం గతంలో ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? గడిచిన సంవత్సర కాలంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వల్ల విద్యా వ్యవస్థకు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులకు వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. 6,400 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఒక తల్లి అకౌంట్లో కానీ విద్యార్థుల అకౌంట్కి ₹1 కూడా జమ చేసే పరిస్థితి లేదు. కేవలం ట్విట్టర్లకే పరిమితం అవుతున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడంలో వీళ్ళు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విఫలమని చెప్పేసి మేము తెలియజేస్తాను. అలాగే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంబీబీఎస్ కోరిక నెరవేరాలని చెప్పేసి 17 మెడికల్ కళాశాలను శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కూటమిలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న కలెక్టర్ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం ఏదో ఉద్ధరించాము, 17 మెడికల్ కళాశాలలు కట్టాము అని చెప్పేసి ఆర్భటాలు చెప్తూ ఉంది. కేవలం 5% మాత్రమే నిధులు కేటాయించారని చెప్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళు 5% నిధులు కేటాయించినప్పటికీ 17 కళాశాలకు నిర్మాణానికి పూనుకున్నారు. 5 కళాశాలలు, అందులో 5 కళాశాలలు అడ్మిషన్ ప్రారంభించి పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ కళ నెరవేరే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ మీరు 1% నిధులు కూడా కేటాయించుకోకుండా
10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పని చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు చేతనైతే మీరే అదే 5% నిధులు కేటాయించి 5 కళాశాలలు అడ్మిషన్ ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకోవాలి తప్ప పూర్తి స్థాయిలో 10 మెడికల్ కళాశాల ప్రైవేట్ పని చేయడం 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది ప్రభుత్వ అండర్లో కొనసాగుతుందని చెప్పేసి తల్లిదండ్రులు విద్యార్థులను మభ్యపెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే 10 మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరమైన ఆలోచన విరమించుకోవాలి. అలా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ప్రైవేట్ పీజీ విద్యార్థుల శాపంగా మారిన జీవనాన్ని రద్దు చేయాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ అంశాలు కూడా ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావన చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కార విధంగా చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది. ఇప్పుడు కూడా యూనివర్సిటీలో వీసీఎల్ని వైస్ ఛాన్సలర్ని నియమించలేకపోవడం ఏంటని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 3,500 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి. యూనివర్సిటీలో భర్తీ చేయకుంటే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్తున్నాం. ఇది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం విద్యారంగంపై పూర్తి నిర్లక్ష్యంతో ఉందని, అలాగే 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి మేలు చేయట్లేదు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలను విడుదల చేయకపోగా మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో కట్టబెట్టాలి ప్రైవేట్ వ్యక్తులకనే ఆలోచన అయితే చేస్తుంది. ఇది పూర్తిగా దుర్మార్గమైన ఆలోచనగా ఏఎస్ఎఫ్ గట్టిగా నిందిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.